ఆరాధన గురించి కొంచెం తెలుసుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం ఏమిటో, ఆయన వ్యక్తిత్వము, గుణ లక్షణాలేమిటో వాటిని బట్టి ఆయనను కొనియాడడమే ఆరాధన అంటే. ఆరాధన అంటే దేవుని హక్కు ప్రకారం దేవునికి మాత్రమే చెందాల్సిన స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వటం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటూ తనను ఎలా ఆరాధించాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవా, నీవే నా దేవుడవు, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు దేవుడుగా లేరు అని హృదయమార భక్తిని, విశ్వాసాన్ని ప్రదర్శించడమే ఆరాధన. మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా ఆ స్థానంలో ఇంకెవరికో దేనికో ఇస్తుంటే అది విగ్రహారాధన అవుతుంది. ఇతరులతో నీ సంబంధాలు సరిగా లేకుండా, వాళ్ళతో నీకు సఖ్యత లేకుండా నువ్వు చేసే ఆరాధనను ఏమనాలి? యేసుక్రీస్తు మాటల్లో చెప్పాలంటే అది పారంపర్య ఆచారము, వేషధారణ అవుతుంది. ఆరాధన అనేది ఒక కార్యక్రమం కాదు, అది మన జీవన శైలి. మన ఆరాధన, మన వ్యక్తిగత జీవితం, ఈ రెండిటిని వేరు చేయలేం. ఆరాధన మన అనుదిన జీవితంలో మమేకం అవ్వాలి. మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా ఇచ్చేసుకోవటమే ఆరాధన. మారు మనసు లేని వ్యక్తి చేసే ఆరాధనను బట్టి మతపరమైన ఆచారం అవుతుంది. మారు మనసు లేని వ్యక్తి చేసే ఆరాధన ఒట్టి మతపరమైన ఆచారం అవుతుంది. ఒక వ్యక్తి తన పాపపు స్వభావాన్ని, తన పతన స్థితిని గుర్తించకుండా ఏమేమి చేసినా అవి దేవునికి అంగీకారం కావు. ఇది బైబిల్ చెప్తున్న ఒక మౌలిక సత్యం. సువార్తను అర్థం చేసుకోకుండా, సువార్తను అంగీకరించకుండా ఎవరైనా ఎలా ఆరాధన చేస్తారు? ఆరాధన అంటే మనం స్వీకరించడం కాదు, మనకు అత్యంత ఇష్టమైన, విలువైనవి, ప్రశస్తమైనవి దేవునికి ఇవ్వటం. మనకు అత్యంత ఇష్టమైనవి, విలువైనవి, ప్రశస్తమైనవి దేవునికి ఇవ్వటం. ఆరాధన అంటే మన సంతోషం కోసం, మన మానసిక ఆహ్లాదం కోసం చేసేది కాదు, దేవునికి మహిమ కలగడం కోసం, దేవుణ్ణి ఘనపరచడం కోసం చేసేది. ఆరాధన మనిషి చుట్టూ తిరిగేది కాదు, ఆరాధన దేవుని చుట్టూ తిరిగేదిగా ఉండాలి. మనకి నచ్చినట్లుగా ఆరాధించడం కాదు, దేవునికి నచ్చినట్లుగా ఆరాధించాలి. రచన సురేష్ వంగూరి గారు.